దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మహా ఉన్నతమైన ప్రేమను బట్టి, ఆయన ఉచితమైన కృపను బట్టి మనందరం ఆయన సన్నిధానములో ఈ రీతిగా కూడి మరొకసారి మనము ప్రభుని స్తుతించటానికి, ప్రభుని గణపరచటానికి, ప్రభువును ఆరాధించటానికి ఆయన ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి మనం ప్రభువుని ఎంతగానో స్తుతించవలసిన వారమై ఉంటున్నాం. చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగములోనికి వెళదాం. పరిశుద్ధుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. ఈ రాత్రి సమయమందు మరొకసారి మేమందరము నీ సన్నిధిలో కూడుకొని ఇప్పటి వరకు పాటల ద్వారా నిన్ను ఘనపరిచాం. నీ సన్నిధిలో చేసిన ప్రార్థనలను మీరు విన్నారు తండ్రి. మీ వాక్యము దగ్గరకు వస్తుండగా నీ వాక్యాన్ని బోధిస్తున్న నాకు పరిశుద్ధాత్మ సహాయము, నడిపింపు మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. నీ మాటలలో ఉన్నటువంటి పరమార్థమును మేమందరము గుర్తించి నీ కొరకు మేము ఎలాగూ బ్రతకాలో మాకు నేర్పించి మీ సన్నిధిలో ప్రభువా మమ్ములను బలపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం. నీ వాక్య క్రమములో మేము నడుచుకొనున్నట్లుగా తగిన ఆత్మ సహాయము మీరు మాకు అనుగ్రహించండి. నీ మాటలలో ఉన్నటువంటి లోతైన సంగతులను మేము ఎరిగి దినదినము క్రీస్తునందు బలవంతులుగా ఆధ్యాత్మికమైన జీవితములో విశ్వాస జీవితం ఎక్కడ కూడా చెదిరిపోకుండా దినదినము మా విశ్వాసము వృద్ధి చెందునట్లుగా నిత్య జీవము కొరకై మేమందరము జాగ్రత్త పడినట్లు తగిన సహాయము చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. నీ వాక్యము దగ్గరకు వస్తున్నాము తండ్రి. సొలొమోను వ్రాసిన సామెతల గ్రంథాన్ని గురించి మేము మాట్లాడుకుంటున్నప్పుడు మీరే మీ సంగతులను మీ యొక్క వాక్యములో నుండి వ్రాయించిన విషయాలను మాకు మీ జ్ఞానమిచ్చి నడిపించమని ప్రార్థన చేస్తూ మీ కృపగలిగిన హస్తాలకు మమ్మల్ని మేము అప్పగించుకొనుచు నీ సన్నిధిలో ఉన్నటువంటి మేమందరము నీ వాక్యానికి లోబడి జీవించినట్లుగా మా హృదయాలన్నీ నీ వాక్యముతో నింపబడి నీ చిత్తాన్ని నెరవేర్చినట్లుగా మమ్మలను సిద్ధపరచమని మా ప్రభువు, మా రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని మహా ఉన్నతమైన ప్రేమను బట్టి, ఆయన ఉచితమైన కృపను బట్టి మనందరం కూడా మరొకసారి దేవుని వాక్యాన్ని ధ్యానించటానికి దేవుడు మనకిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి మనం ప్రభుని ఎంతగానో స్తుతించవలసిన వారమై ఉంటున్నాం. గత వారము నుండి మనం ఈ నూతన సంవత్సరములో సామెతల గ్రంథం, సొలొమోను వ్రాసినటువంటి పుస్తకాలను గురించి మనం నేర్చుకుంటూ సామెతల గ్రంథాన్ని మనం ప్రారంభించాం. ఈ సామెతల గ్రంథంలో ఎన్నో విషయాలు, ఎన్నో సంగతులు, ఎన్నో మన జీవితానికి, మన ఆత్మకు అవసరమైనటువంటి మాటలను దేవుడు వ్రాయించి మన చేతిలో పెట్టినటువంటి ఈ పుస్తకాలలో ప్రతి మాట మన జీవితానికి మనము అన్వయించుకోవాలనేది దేవుడు మన జీవితాలలో మనకిచ్చినటువంటి ఒక గొప్ప భాగ్యం. లోకములో ఉన్నవారు లోక సంబంధమైన మాటలలో, లోక సంబంధమైనటువంటి క్రియల చేత వారి జీవితాలు గడుపుతున్నారు. కానీ దేవుని పిల్లలమైనటువంటి మనం దేవుని సన్నిధిలో కూర్చొని
అక్షయ ఆహారమైనటువంటి దేవుని వాక్యాన్ని భుజించటం, మన ఆత్మలను దేవుని కోసం కాపాడుకోవటం, నిత్య జీవము కొరకై సిద్ధపడటానికి దేవుడిచ్చిన ఈ ఉన్నతమైనటువంటి సమయాన్ని బట్టి మనం దేవునికి ఎంతగానో స్తుతులు చెల్లించవలసిన వారమై ఉంటున్నాం. సామెతల గ్రంథం సొలొమోను వ్రాసినటువంటి గ్రంథంగా, సొలొమోను వ్రాసినటువంటి ఈ సామెతలు అనేటువంటి ఈ పుస్తకం, లేక ఈ పుస్తకములో ఉన్నటువంటి మాటలు, సామెతలు అంటే మన జీవితంలో మనం మాట్లాడుకునే లోక సంబంధమైనటువంటి సామెతలు కాదని, ఒక విస్తారమైన మాటను కుదించి సామెత రూపకంగా మన ముందు ఉంచినటువంటి వాస్తవమైన మాటలు, అనుభవాలతో కూడిన మాటలు. ఇవి ఏదో చెప్పుకొని ఆ కొద్దిసేపు ఆనందించటానికి కలిగిన మాటలు కాదని గత వారములో మనము చెప్పుకున్నాం. ఎందుకంటే ఇందులో జ్ఞానము అనేటువంటి ఒక మాట సామెతల గ్రంథంలో పదే పదే వాడటంలో ఉన్న ఉద్దేశం, యేసుక్రీస్తే జ్ఞానమై ఉన్నాడని, ఆ జ్ఞానం మనందరి కొరకై శరీరధారిగా ఈ లోకములో తన ప్రాణాన్ని అర్పించింది అనేటువంటి సంగతులు బైబిల్ గ్రంథంలో నుండి మనము పోయిన వారములో కొన్ని నేర్చుకున్నాం. ఈరోజు కూడా కొన్ని సంగతులు దేవుని వాక్యములో నుండి మనము చదువుకొని ఆ వాక్యములో ఉన్నటువంటి విషయాలను మనము ఆలోచన చేద్దాం. సామెతల గ్రంథము మొదటి అధ్యాయము, సామెతల గ్రంథము మొదటి అధ్యాయము వాక్యములో నుండి 5, 6 వచనాలు మనము చదువుకుందాం. సామెతల గ్రంథము మొదటి అధ్యాయము 5, 6 వచనాలు వాక్యములో నుండి మనము చదువుకుందాం. జ్ఞానము కలవాడు విని పాండిత్యము వృద్ధి చేసుకొనును, వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకొనును. వీటి చేత సామెతలను, భావసూచక విషయములను, జ్ఞానుల మాటలను, వారు చెప్పిన గూఢ వాక్యములను జనులు గ్రహించుదురు. ప్రియులారా, ఈ యొక్క సామెతల గ్రంథంలో వ్రాస్తున్నటువంటి ఈ జ్ఞానముతో కూడినటువంటి మాటలు ఏం కలిగిస్తాయో మనము మొదటి వచనాలలో చూసాం. మొదటి 3 వచనాలలో దేవుని యొక్క వాక్యమైన జ్ఞానం, యేసుక్రీస్తైన జ్ఞానం, దేవుని శక్తి అయిన జ్ఞానం, దేవుని నోట నుండి వచ్చినటువంటి జ్ఞానం మనిషికి ఎటువంటి ఆధ్యాత్మికమైనటువంటి స్థితిని నేర్పుతుందో పోయిన వారములో కొన్ని సంగతులు మనం నేర్చుకున్నాం. మనం చదువుకున్నటువంటి వాక్య భాగములో ఏ జ్ఞానమైతే దేవుడు తన గ్రంథంలో మన కొరకు వ్రాయించాడో ఆ జ్ఞానమును విని జ్ఞాని అయినటువంటి వాడు పాండిత్యమును వృద్ధి చేసుకుంటాడు అని వాక్యంలో మనం చూస్తున్నాం. ఎవరైతే దేవుని మాటలు వింటారో, ఎవరైతే దేవుని జ్ఞానాన్ని వారు హృదయములోనికి ఆహ్వానించి ఆ యొక్క మాటల ప్రకారం బ్రతుకుతారో వారిని జ్ఞానులు అని అంటారు. బైబిల్ గ్రంథంలో ఒక చక్కని మాట వ్రాయబడి ఉంది. సమయమును దుర్వినియోగం చేసుకోకుండా సమయాన్ని సద్వినియోగం చేసుకునేవాడు. ప్రియులారా, జ్ఞాని అనే మాట వాక్యంలో మనం చూస్తాం కదా. ఒకసారి ఆ మాట చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం ఒకసారి మనము చదువుకుందాం. బైబిల్ గ్రంథములో ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనాన్ని మనము చదువుకుందాం. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు
అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి అన్నాడు. చూడండి ప్రియులారా, అపోస్తుడైన పౌలు ఎఫెసీ సంఘానికి ఉత్తరం రాస్తూ ఏమంటున్నాడంటే, దినములు చెడ్డవి అంటే మనము నివాసం చేస్తున్న ఈ దినాలలో ఎక్కడ చూసినా చెడ్డ మాటలు వింటున్నాం, చెడ్డ వార్తలు వింటున్నాం, భయంకరమైన మాటలు వింటున్నాం. ఏవండి, గత ఒక 3-4 రోజుల క్రితం భార్యాభర్తల మధ్యలో వచ్చినటువంటి సమస్యలను బట్టి ఒక భార్య తన 3 సంవత్సరాల పిల్లవాడిని తన దగ్గర పెట్టుకొని భర్త మీద ఉన్నటువంటి కోపంతో ఆ పిల్లవాడిని చంపి ఒక బ్యాగులో పెట్టి తీసుకుని వెళుతుండగా పోలీసులు పట్టుకున్నారు ఆమెను. అంటే ఒక తల్లి ఒక బిడ్డ ప్రాణం తీయటానికే అంతగా ప్రియులారా తెగించింది అని అంటే ఆమె హృదయములో పుట్టిన ఆలోచనలు ఎటువంటివి చెప్పండి? చెడ్డవి కాదా? చెడ్డ ఆలోచనలతో బ్రతుకుతున్న మనిషి కాలం చెడ్డ దినాలలో ఉన్నట్టు కాదా? ఆలోచించండి ప్రియులారా. ఇటువంటి పరిస్థితులు, ఇటువంటి విధానాలు, ఇటువంటి మాటలు, ఇటువంటి వార్తలు మనం వింటున్నప్పుడు అసలు మనం ఏ స్థితిలో ఉన్నాం, ఏ కాలములో ఉన్నాం అని అనిపిస్తుంది. దినములు చెడ్డవి కనుక సమయమును పోనీయొద్దు అని అన్నాడు. సమయమును పోనివ్వక దాన్ని ఏం చేసుకోమన్నాడు? సద్వినియోగము చేసుకోండి. వాక్యము చదవటంలో, ప్రార్థన చేయుటలో, విశ్వాస జీవితాన్ని పెంపొందించుకోవటములో, దేవుని కొరకు దేవుని ఆలోచనలు కలిగి చెడ్డ ఆలోచనలు హృదయములోనికి రాకుండా మంచి ఆలోచనలతో బ్రతకటానికి దాన్ని సద్వినియోగము చేసుకొని మనము అజ్ఞానులు బ్రతికినట్లుగా కాక, అజ్ఞానులు జీవించినట్లుగా కాక జ్ఞానుల వలె నడుచుకోమన్నాడు. ఇదే కొలసీలకు రాశాడు. మళ్ళీ ఒక్కసారి 4వ అధ్యాయము కొలసీలకు రాసిన పత్రిక 5వ వచనం చదవండి ప్రియులారా. కొలసీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 5వ వచనాన్ని మనము చూద్దాం. సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి. చూసారా అండి, ఎంత చక్కగా పౌలు గారు కొలసీ సంఘానికి ఉత్తరం రాస్తూ మాట్లాడుతున్నాడు. సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు సంఘమునకు వెలుపటి వారి ఎడల, అంటే సంఘానికి వెలుపల పరిస్థితులు బాగాలేదు, సంఘానికి వెలుపల ఉన్నటువంటి మనుషుల యొక్క జీవితాలు బాగుండలేదు. అందుచేత మీరు ఏం చేయమన్నాడు? వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి అని అన్నాడు. జ్ఞానము కలిగి నడుచుకోమంటే అర్థమేంటి ప్రియులారా? ఏ జ్ఞానము కలిగిన మాటలు మనం వింటున్నామో, ఏ జ్ఞానమైన యేసుక్రీస్తును మనము ధరించుకున్నామో, ఏ జ్ఞానమైనటువంటి క్రీస్తు యొక్క మాటలతో మనము జీవిస్తున్నామో దాని ప్రకారం మీరు వారి ఎదుట బ్రతకండి అని ఇక్కడ పౌలు గారు కొలసీ సంఘానికి చెబుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అందుకే జ్ఞానం అనేది చాలా అవసరం. ఏ జ్ఞానం? పోయిన వారములో చెప్పాను నేను. లోక సంబంధమైన జ్ఞానం కాదు, దయ్యముల జ్ఞానం కాదు, ప్రకృతి సంబంధమైన జ్ఞానం కాదు, దేవుని జ్ఞానము మనము కలిగి ఉండాలి. దేవుని జ్ఞానము ఎంత వింటామో అంతగా మనలో పాండిత్యం పెరుగుతుంది అన్నాడు కదా. ఒకసారి మళ్ళీ ఆ వచనాలు చదవండి. సామెతల గ్రంథం ప్రియులారా 1వ అధ్యాయం దేవుని వాక్యములో నుండి 4వ వచనాన్ని మనము చదువుకుందాం. 5వ వచనం. జ్ఞానము గలవాడు విని పాండిత్యము వృద్ధి చేసుకొనును. చాలండి, జ్ఞానము కలవాడు వింటాడట. ఏవండి, జ్ఞానము కలవాడు వింటాడంటే జ్ఞానము లేనివాడు వినడండి. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ప్రతి విషయంలో కూడా ప్రజలతో మాట్లాడేటప్పుడు, ప్రజలకు దేవుని సంగతులు చెప్పేటప్పుడు వారి హృదయాలను గ్రహించి మాట్లాడుతూ ఉండేవాడు. వారి యొక్క హృదయాలు వింటున్నాయా లేదా, వారు వింటున్నారా లేదా అని చాలా జాగ్రత్తగా మాట్లాడుతూ ఉండేవాడు. కొన్నిసార్లు వాళ్ళని గద్దిస్తూ ఉండేవాడు విననప్పుడు,
కొన్నిసార్లు వాళ్ళని హెచ్చరిక చేస్తూ ఉండేవాడు. మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహించరు అని చెప్పిన సందర్భాలు మనకు క్రొత్త నిబంధనలో చాలా చోట్ల కనబడతాయి. మీరు గ్రహించుకోరు, వినుటకు మాత్రమే వింటారు. అలాగే ప్రకటన గ్రంథంలో సంఘాలకు రాస్తూ చెప్పిన మాట, ప్రతి సంఘముతో కూడా ఆయన చెప్పిన మాట, చెవి గలవాడు ఆత్మ చెప్పుచున్న సంగతులు వింటాడు, వినాలి, వినుగాక అని చెప్పినట్లుగా వాక్యములో మనము చూస్తున్నాం. కాబట్టి దేవుని సన్నిధికి వచ్చిన మనం దేవుని మాటలు వినాలి, జ్ఞానాన్ని వినాలి. ప్రియులారా, ఎంతగా మనము వింటామో అంతగా మనము పాండిత్యాన్ని ఏం చేసుకుంటామన్నాడు, వృద్ధి చేసుకుంటాము అని వాక్యములో వ్రాయబడి ఉంది. జ్ఞానము అనేటువంటిది ప్రతి మనిషికి అవసరం ప్రియులారా. ఏ జ్ఞానము? లోక జ్ఞానము కాదు. లోక జ్ఞానాన్ని దేవుడు వెర్రితనంగా చేసేశాడు కదండి. ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము వాక్య భాగములో మనము చూస్తే, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము దేవుని వాక్య భాగములో 21వ వచనాన్ని మనము చదువుకుందాం. దేవుని జ్ఞానానుసారముగా దేవునిని ఎరగకుండినందున, 20వ వచనం కూడా చదవండి. జ్ఞాని ఏమయ్యను, శాస్త్రి ఏమయ్యను, ఈ లోకపు తర్కవాది ఏమయ్యను, ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసేశాడు. ఈ లోకములో మేము జ్ఞానులం, మేము బాగా చదువుకున్న వారం, డిగ్రీల మీద డిగ్రీలను సంపాదించుకున్న వారం, ర్యాంకుల మీద ర్యాంకులను మేము తెచ్చుకున్న వారం, ఒక ఉన్నతమైన స్థాయి కలిగిన వారం, మేము చాలా గొప్ప స్థాయిలో ఉన్నాము చదువు విషయంలో అని ఒకవేళ లోకం అనుకుంటే, దేవుడు అంటున్నాడు, నీ జీవితములో ఉన్న ఈ జ్ఞానం నా దృష్టిలో ఎటువంటిది అన్నాడు, వెర్రితనం. అందుకే దీన్ని వెర్రితనముగా చేసేశాను అని వాక్యములో మనము ప్రియులారా ప్రభువు యొక్క మాటలలో చూస్తున్నామండి. నేను చెప్పానే, ఆ కొడుకును ప్రియులారా చంపి ఆ యొక్క గోనిలో కట్టుకొని లగేజీ బ్యాగ్గా తయారు చేసుకొని ఒక కారు మాట్లాడుకుని వెళుతున్నటువంటి వ్యక్తి ఒక సామాన్యమైన వ్యక్తి కాదండి. ఒక మంచి ఇంజనీర్ చదివినటువంటి ఒక గొప్ప స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి. అంటే ఇప్పుడు ఆమె జీవితంలో ఆమె జ్ఞానం తన కుమారుణ్ణి చంపటం వలన ఏమైపోయింది? ఆ జ్ఞానం వెర్రితనమైపోయింది. ప్రియులారా, లోకములో మనిషి చదువుకుంటున్నాడు, గొప్ప స్థాయిలోనికి వెళుతున్నాడు, కానీ ఆ స్థాయి వారిని ఎలా మార్చేస్తుంది అని మనం ఆలోచిస్తే పాపానికి అంకితం చేసేస్తుంది, పాపానికి బానిసలుగా మార్చేస్తుంది. ఆ జ్ఞానం వెర్రితనముగా దేవుడు చేశాడు ప్రియులారా. కానీ దేవుని వాక్య భాగములో దేవుడు ప్రియులారా మనలను ప్రేమించి ఈ భూమి మీద నీకంటూ ఒక గొప్ప జ్ఞానాన్ని నేర్పుతాను నేనంటూ 66 పుస్తకాలలో నుండి మనకి ఏమి నేర్పిస్తున్నాడు ఆయన? జ్ఞానం. అది తొలగిపోయే జ్ఞానము కాదు, అది మనిషిని నాశనం చేసే జ్ఞానం కాదు, అది వెర్రితనముతో కూడిన జ్ఞానం కాదు. ఆ జ్ఞానం పాండిత్యాన్ని పెంపొందించే జ్ఞానం. అందుకే ప్రియులారా దేవుని వాక్య భాగములో సంఖ్యాకాండములో బిలాము ప్రవచిస్తూ దేవుడు బిలాము ద్వారా పలికిన మాటలేంటో ఒక్కసారి చూద్దాం రండి. వాక్య భాగములో సంఖ్యాకాండము. ప్రియులారా దేవుని వాక్యాన్ని మనము చూడగలిగితే ఆ వ్రాయబడినటువంటి విషయాలను మనం ఒక్కసారి ఆలోచన చేద్దామండి. సంఖ్యాకాండములో మాట్లాడుతూ అక్కడ వ్రాయబడుతున్నటువంటి సంగతులను మనం ఆలోచన చేస్తే 24వ వచనం చూడండి ప్రియులారా. 24వ వచనం సంఖ్యాకాండము 24వ వచనం 15వ వచనము నుండి మనము చదువుకుందాం. 15వ వచనము నుండి, ఉపమాన రీతిగా ఇట్లనెను, బెయేరు కుమారుడైన బిలామునకు వచ్చిన దేవోక్తి. ఏమొచ్చింది ఆయనకి? దేవోక్తి వచ్చిందట. దేవోక్తి. కన్నులు తెరిచిన వానికి వచ్చిన దేవోక్తి. దేవవాక్కులను వినిన వాని వార్త, మహోన్నతుని విద్య నెరిగిన వాని వార్త,
అతడు పరవశుడై కన్నులు తెరిచిన వాడై సర్వశక్తుని దర్శనము పొందెను. ఆ మాటలు మీరు బాగా గమనించండి ప్రియులారా. బిలాము దేవుని ప్రవక్త కాదు. బిలాము దేవుని ప్రవక్త కాదు. బిలాము ప్రియులారా ఒక సోది చెప్పేటువంటి వాడిగా, ఎక్కడో ఒక పేరు మోసినటువంటి వ్యక్తిగా కనబడుతుంటే, ఆ కనబడుతున్నటువంటి వ్యక్తిని బాలాకు ఆశ్రయించాడు. ఎప్పుడైతే బాలాకు ఆశ్రయించాడో ప్రియులారా, ఆ బాలాకు దగ్గరికి వచ్చి దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలను శపించు అని బాలాకు చెబితే, శపించటానికి వెళుతున్నాడు గాని తన యొక్క మనసు ప్రియులారా అక్కడికి వెళ్ళేసరికి దేవుడు మార్చి ఏ పలుకులు పలికించాడు? దేవోక్తులు పలికించాడు. నా ప్రజలను నువ్వు శపించటానికి వచ్చావా బిలాము? నా ప్రజలను శపిస్తావా నీవు? ముందుగానే చెప్పాను, నీకు గాడిద ద్వారా బుద్ధి చెప్పాను, నేను నా దూతను పంపించి బుద్ధి చెప్పాను. అయినా నీవు దుర్నీతి వలన కలిగే లాభం కోసం ఆశించి వెళ్ళిన నీవు నా ప్రజలను నీవు శపించటానికి నీకు ఏమాత్రము నీ నోరు నేను తెరవనివ్వను. ఒకవేళ నువ్వు నోరు తెరచి నా ప్రజలను శపించాలి అని అనుకుంటే నీ నోటిలో నా వాక్కులను నింపుతాను అని దేవుడు ప్రియులారా 3 సార్లు అతడు శపించటానికి వెళ్ళాడు గాని దేవుడు మాత్రం బిలాము నోట నుండి ఏ మాటలు పలికించాడు? దేవోక్తులు పలికించాడు. దేవోక్తులు పలికించిన ఆ దేవోక్తులు ఎక్కడివి, ఎటువంటివి అనంటే, దేవవాక్కులను వినిన వాని వార్త అన్నాడు. మహోన్నతుని విద్య. ఏ విద్య ఇది ప్రియులారా? మహోన్నతుని విద్య ఇది. భూమి మీద ఉన్నటువంటి విద్య మనుషుల ద్వారా కలిగిన విద్య. కానీ ఈ విద్య 66 పుస్తకాలలో పరిశుద్ధ గ్రంథంగా దేవుడు మనకు ఇచ్చిన ఈ విద్య ఎవరి విద్య? ఇది మహోన్నతుని విద్య. ఇది ఎవడైతే ప్రియులారా ఎరుగుతాడో, ఎవడైతే ఇది తెలుసుకుంటాడో వాడి కన్నులు తెరవబడతాయి. సత్యాన్ని గుర్తిస్తాడు. అసత్యమేదో సత్యమేదో తెలుసుకుంటాడు. నిజమేదో అబద్ధమేదో తెలుసుకుంటాడు. ఎలా బ్రతకాలో తెలుసుకుంటాడు. ఎలా జీవించాలో తెలుసుకుంటాడు. ఏది శాశ్వతమో తెలుసుకుంటాడు. ఎవరి కొరకు జీవించాలో తెలుసుకుంటాడు. అందుకే ఈ విద్య మహోన్నతుని విద్య. లోక సంబంధమైనటువంటి విద్య కోసం ప్రతిరోజు ఉదయం పంపించి సాయంకాలం వరకు మన పిల్లల్ని ఆ విద్యలోనే ఉంచేస్తున్నాము కదా ప్రియులారా. మరి మహోన్నతుని విద్య విషయంలో మనం ఎంత జాగ్రత్త పడాలి, ఎంతగా దేవుని వాక్యం మీద మనసు పెట్టాలి ఒక్కసారి ఆలోచించండి. అందుకే జ్ఞానులు ఏం చేస్తారట? ఏవండి, జ్ఞానము కలవాడు విని పాండిత్యమును వృద్ధి చేసుకుంటాడు. జ్ఞానము గలవాడు వింటాడు. వినాలి. వినకుండా వెళ్ళిపోతే నువ్వు నాశనం తెచ్చుకుంటావు. నువ్వు ఏ విద్యలో ఉపయోగం లేవు. ఏవండి, స్కూలుకు వెళుతున్నవాడు జాగ్రత్తగా వింటే కదా ఆ సబ్జెక్ట్ అతనికి అర్థమయ్యేది. వింటే కదా రేపు ఎగ్జామ్ వచ్చినప్పుడు ఆ ఎగ్జామ్లో చాలా చక్కగా అతడు మంచి ర్యాంక్ తెచ్చుకోవాలి, మంచిగా ప్రియులారా అతడు పాస్ అవ్వాలి అని అంటే చెప్పే ప్రతి మాట అతడు విని చాలా జాగ్రత్తగా నోట్ చేసుకొని వాటిని చదువుతూ మనసులోనికి తెచ్చుకొని ఎగ్జామ్ రోజున వెళ్ళి రాస్తే కదండి అతనికి ఏదైనా ఒక ప్రియులారా గొప్ప స్థాయి కలిగేది. వెళ్ళి వినకుండా వచ్చేవాడు ఎందుకు ఉపయోగము లేనివాడవుతాడు. అలాగే దేవుని యొక్క సన్నిధిలో మహోన్నతుని విద్య దగ్గర కూర్చున్నప్పుడు మనము వినాలి. ఎప్పుడైతే మనము వింటామో మనకు విశ్వాసం కలుగుతుందన్నాడు బైబిల్లో. వినుట వలన విశ్వాసము కలుగును. ఆ వినుట లోక సంబంధమైనటువంటి విషయాలను గురించి కాదు, క్రీస్తును గురించి వినండి. అది మిమ్మల్ని వృద్ధి చేస్తుంది. మీ పాండిత్యము వృద్ధి చేస్తుంది. మీ ఆత్మీయ జీవితాలను వృద్ధి చేస్తుంది. అందుకే కదండి ఈ సొలొమోను రాజుగా అతడు పరిపాలనలోనికి వచ్చిన తర్వాత ప్రభు పాదాల దగ్గర మోకరించినప్పుడు ప్రభు వచ్చి నీకేం కావాలి అని అడిగినప్పుడు ఏం కోరుకున్నాడు?
అయ్యా, ఈ రాజ్యాన్ని పరిపాలించటానికి, నీ ప్రజలను నడిపించటానికి నేను బాలుడను, నాకు జ్ఞానము చాలదు కనుక ఈ ప్రజలను పరిపాలించుటకు తగిన జ్ఞానము నాకు ఎందుకు? పరిపాలన చదవటానికి, ప్రియులారా, పరిపాలన చెయ్యటానికి అతనుకున్న చదువు చాలదా? అతనికున్న జ్ఞానం చాలదంటే ఆ ప్రజలు లోక సంబంధమైన ప్రజలు కాదు, ఒక చట్టము క్రింద ఉన్న ప్రజలు. ఏ చట్టం క్రింద? దేవుని చట్టం కింద ఉన్న ప్రజలు. ఇప్పుడు దేవుని చట్టము కింద ఉన్న ప్రజలను దేవుని చట్టంలో నడిపించాలంటే ఏ జ్ఞానం కావాలి అతనికి? దైవ జ్ఞానం కావాలా వద్దా? కావాలి. దైవ జ్ఞానము కలిగిన వాడే దైవ చట్టము తెలిసిన వాడే ఆ చట్టములో ఉన్న ప్రజలను సరైన విధానములో ఏం చేయగలడు? నడిపించగలడు. ప్రియులారా, సొలొమోను కాలములో ఎంతో మంది సొలొమోనుకున్న జ్ఞానం, సొలొమోను పరిపాలన గూర్చి విన్న తరువాత ఆశ్చర్యచకితులైపోయారు. భూపతులందరూ కూడా ఎక్కడికి వచ్చారో తెలుసా? ఇతని జ్ఞానాన్ని తెలుసుకోవటానికి సొలొమోను దగ్గరకు వచ్చారు. చూడండి ఒక్కసారి బైబిల్ గ్రంథములో ప్రియులారా, మనము చూడగలిగితే రాజులు మొదటి గ్రంథం 10వ అధ్యాయము 23వ వచనము నుండి చదువుకుందాం. రాజులు మొదటి గ్రంథం 10వ అధ్యాయము 23వ వచనము నుండి మనము చదువుకుంటే అక్కడ వ్రాయబడిన మాటలు చూడండి ప్రియులారా. ఈ ప్రకారం రాజైన సొలొమోను ధనము చేతను జ్ఞానము చేతను భూపతులందరిలో అధికుడయుండెను. అతని హృదయమందు దేవుడు ఉంచిన జ్ఞానవాక్కులను వినుటకై ఏముంచాడట? సొలొమోనులో దేవుడు జ్ఞానవాక్కులను ఉంచాడు. ఆ జ్ఞానవాక్కులను వినుటకై లోకులందరూ ఎవరండి? తన దేశంలో ఉన్న వాళ్ళేనా? లోకములో ఉన్న వారందరా? లోకులందరూ ప్రియులారా అతనిని చూడాలి, అతని గూర్చినటువంటి విషయాలు తెలుసుకోవాలి అని అనుకున్నట్లుగా లేఖనాలలో మనము చూస్తుంటున్నాం. వాళ్ళు రాజులే కదా, వారు కూడా భూపతులే కదా, వారు కూడా అధికారము కలిగిన వారే కదా, వారు కూడా రాజ్య పరిపాలన చేస్తున్న వారే కదా. సొలొమోను దగ్గరికే ఎందుకు రాగలుగుతున్నారు? వాళ్ళు సొలొమోనుని ఎందుకు చూడాలనుకుంటున్నారు? సొలొమోను జ్ఞానవాక్కులు ఎందుకు వాళ్ళు వినాలనుకుంటున్నారంటే సొలొమోనులో ఉన్న జ్ఞానం లోక సంబంధమైన జ్ఞానము కాదు, దేవుడు తనలో ఉంచిన జ్ఞానం. ఈ జ్ఞానం దగ్గర కూర్చోవాలి, ఈ జ్ఞానం దగ్గర చదవాలి, ఈ జ్ఞానము దగ్గర వినాలి, ఈ జ్ఞానము దగ్గర నేర్చుకోవాలండి మనం. ప్రియులారా, అప్పుడే మనము జ్ఞానులు విని ఏం చేస్తారట? పాండిత్యమును ఏం చేసుకుంటారు? వృద్ధి చేసుకుంటారు. లోక సంబంధమైనటువంటి పుస్తకాలు చదివి లోక సంబంధమైన జ్ఞానము సంపాదించి పండితులని వాళ్ళని పెంచుకుంటున్నారు. 66 పుస్తకాలలో ఉన్న భావాన్ని తెలుసుకొని మనము ఇందులో ఏం కావాలి? పండితులము కావాలి. అప్పుడప్పుడు బైబిల్ గ్రంథాన్ని గూర్చి వ్యాఖ్యానిస్తున్నటువంటి వారిని, వ్యాఖ్యానాలు రాస్తున్న వారిని మనం ఏమంటాం? బైబిల్ పండితులు అంటాం కదండి. బైబిల్ పండితులు అంటే బైబిల్ గ్రంథములో మనం ఏం కావాలి? ఈ జ్ఞానమును తెలుసుకుంటూ మనము పండితులము కావాలి. ఎప్పుడవుతాము? విన్నప్పుడు కదండి, వినినప్పుడు. అందుకే జ్ఞానము కలవాడు విని తన పాండిత్యమును ఏం చేసుకుంటాడు? వృద్ధి చేసుకుంటాడు. ఇదే సామెతల గ్రంథంలో ప్రియులార జ్ఞాని అయినటువంటి వాడు తన యొక్క జ్ఞానము విషయంలో ప్రియులార ఎటువంటి విధానములోనికి వృద్ధి చెందుతాడో మీకు తెలియచేస్తాను. చూడండి ప్రియులార. నెంబర్ 1, మానవుని యొక్క జీవితములో దేవుని జ్ఞానమును ఎరిగి బ్రతికేటువంటి వాడు మొదటిగా తన నాలుక విషయంలో జాగ్రత్త పడతాడు. సామెతల గ్రంథం దేవుని వాక్య భాగములో 12వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుకుందాం.
సామెతల గ్రంథము దేవుని వాక్యములో నుండి 12వ అధ్యాయము 18వ వచనం చదవండి ప్రియులారా. 12వ అధ్యాయము దేవుని వాక్యములో నుండి 18వ వచనాన్ని మనం చదువుకుందాం. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు, జ్ఞానున నాలుక ఆరోగ్యదాయకం అన్నాడు. ప్రియులారా, లోకములో లోక సంబంధమైన విధానములో దేవుని జ్ఞానమును ప్రియులారా తెలియనటువంటి వాడు కత్తిపోటు వంటి మాటలు తన నాలుకతో పలుకుతుంటే, ఎదుటి వ్యక్తిని పొడిచే మాటలు తన నాలుకతో పలుకుతుంటే, దేవుని జ్ఞానము కలిగిన వాడు ప్రజలకు ఎటువంటి మాటలు అందిస్తున్నాడు, తన నాలుకను ఎలా ఉపయోగిస్తున్నాడంటే ఆరోగ్యదాయకం అని అన్నాడు. చూడండి ప్రియులారా, నాలుకను సరైన విధానములో ఎప్పుడు ఎలా వాడాలో ఎవరి దగ్గర ఏ విధమైనటువంటి మాటలను ఉపయోగించాలో తన యొక్క జ్ఞానాన్ని ఆరోగ్యదాయకముగా మార్చుకునేవాడు ఎవరు చెప్పండి? జ్ఞానవంతుడు. ఎదుటి వ్యక్తికి ప్రియులారా ఎప్పుడు కూడా కత్తిపోటు వంటి మాటలాగా ఉండకూడదు. మన మాట ఎలా ఉండాలి? ఆరోగ్యదాయకంగా ఉండాలి, ఆరోగ్యకరంగా ఉండాలి. ప్రియులారా, హార్ట్ అటాక్ వచ్చిన వాడి దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాలి? ఏం పర్వాలేదయ్యా. ఇటువంటి బలహీనతలు చాలా మందికి వస్తాయి. చాలా చక్కగా వాళ్ళు స్వస్థత పొంది చాలా మంచిగా ఆరోగ్యవంతులుగా బ్రతుకుతున్నారు. నువ్వెందుకు భయపడుతున్నావు? భయపడవద్దు. దేవుడున్నాడు. దేవుడు తప్పకుండా నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు అని అతనికి ఆరోగ్యకరమైన మాటలు చెబితే ఆ వ్యక్తి ఏమవుతాడు చెప్పండి? ప్రియులారా, ఒక్కసారి తన జీవితంలో ప్రియులారా రియలైజ్ అవుతాడు, చక్కగా ధైర్యం తెచ్చుకుంటాడు. ప్రియులారా, ఓహో పర్వాలేదా అని తన జీవితంలో ఆరోగ్యకరమైన దాని వైపు ఆలోచనలు కలిగి ఉంటాడు. అది జ్ఞానుల యొక్క విధానం ప్రియులారా. కానీ అయ్యా, నీలాగానే ఒకరికి గుండె నొప్పి వచ్చింది మా ఊరిలో, సడన్గా చచ్చిపోయాడయ్యా. వాడికి ఆపరేషన్ చేశారు కానీ వాడు బ్రతకలేదయ్యా. ఇదిగో వాడిని ఆపరేషన్ చేసి ఇంటికి తీసుకొచ్చారు. 3 రోజుల వరకు బాగానే మాట్లాడాడు, బాగానే ఉన్నాడు. అతడు వెంటనే 4వ రోజున చచ్చిపోయాడయ్యా. ఇలా చెప్పామనుకోండి, వాడికి ఇప్పుడు ఇతనిలో ఏం కలుగుతుంది? భయము కలుగుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఒక రోగి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ రోగితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాడో తెలుసా? మీరెందుకు భయపడుతున్నారు? మీరు భయపడకండి, ధైర్యముగా ఉండండి, దేవుని యందు విశ్వాసం ఉంచండి. ఈ మాటలే చెప్పాడు కదా. ఏవండి, ఆరోగ్యదాయకమైన మాటలు ఉండాలి మన నోటిలో. అది ఎవరి యొక్క విధానములో ఉంటుందంటే జ్ఞానుల యొక్క ప్రియులార విధానములో ఉంటుంది. ఇక జ్ఞానుల యొక్క జీవితములో వారు చేసే ఉపదేశం, వారు ఇచ్చేటువంటి ప్రియులార ఎదుటి వారికి చెప్పే విధానం ఎలా ఉంటుంది, ఆ ఉపదేశం ఎలా ఉంటుందంటే ఒకసారి అదే సామెతల గ్రంథం చూడండి. సామెతల గ్రంథం దేవుని వాక్యములో 13వ అధ్యాయములోనే 14వ వచనం చదవండి. 13వ అధ్యాయము 14వ వచనం. జ్ఞానుల ఉపదేశము జీవపు ఊట, అది మరణ పాశములలో నుండి ఏం చేస్తుంది? విడిపించును. అంటే జ్ఞానుల హృదయములో నుండి ప్రియులారా వచ్చే ఉపదేశం ఎటువంటిదంటే జీవపు ఊట. జీవపు ఊట అది ఏం చేస్తుంది? మరణ పాశములలో ఉన్న వారిని విడిపిస్తుంది, అది బ్రతికిస్తుంది అని దేవుని వాక్యం చెబుతుంది. అదే కదండి దావీదు గారు మాట్లాడుతూ, నీ వాక్యము నన్ను బ్రతికించెను, నా బాధలో అదే నాకు నెమ్మది కలిగించెను. ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు, ఒక బలహీనుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు లోక సంబంధమైన మాటలు ఎన్నైనా చెప్పండి, అవి ఎందుకు పనికిరావు. కొన్ని దేవుని మాటలు చెప్పండి ప్రియులారా, దేవుని ఉపదేశం చెప్పండి. ఆ ఉపదేశం ఆ వ్యక్తిని మరణ పాశముల నుండి ఏం చేస్తుంది అన్నాడు? విడిపిస్తుంది అని అన్నాడు.
ప్రియమైన దేవుని పిల్లలారా, జ్ఞానులు విని పాండిత్యము నేర్చుకుంటారు. ఇక జ్ఞానుల యొక్క పెదవులు ఎలా ఉంటాయో తెలుసా అండి? ఒకసారి చూడండి. జ్ఞానుల యొక్క పెదవులు, నాలుక ఆరోగ్యదాయకమైతే పెదవులు ఎలాగుంటాయో అదే 14వ అధ్యాయం, సామెతల గ్రంథం 14వ అధ్యాయం 3వ వచనం చదవండి. మూడుల నోట బెత్తము వంటి గర్వమున్నది, జ్ఞానుల పెదవులు వారిని ఏం చేస్తాయి చెప్పండి? కాపాడును. జ్ఞానుల పెదవులు వారిని ఏం చేస్తాయట? కాపాడతాయి. ప్రియులారా, దేవుని వాక్యమును మన హృదయములో ఉంచుకున్నప్పుడు, దేవుని యొక్క వాక్యము మనము కలిగి బ్రతికినప్పుడు, వాక్యము అనే జ్ఞానం మన జీవితాలలో ఉన్నప్పుడు, ప్రియులారా, మన పెదవుల నుండి వచ్చేటువంటి మాట దేవునిదైనప్పుడు, జ్ఞానము ప్రియులారా కలిగిందైనప్పుడు, ఆ జ్ఞానము కలిగిన దేవుని మాట, ఆ పెదవుల నుండి వచ్చేటువంటి మాట ఏం చేస్తుందటండి ప్రియులారా? అది వారిని కాపాడుతుంది. 15:7 కూడా చదవండి. 15:7లో కూడా ఉంటుంది. జ్ఞానుల పెదవులు ఏం చేస్తాయట? తెలివిని వెదజల్లుతాయి. ప్రియులరా, తెలివిని వెదజల్లుతాయి, జ్ఞానాన్ని వెదజల్లుతాయి. జ్ఞానుల నోట నుండి జ్ఞానమే వస్తుంది కదండి. ప్రియులారా, వాక్యము వింటున్న మనం ఆలోచించవలసిన వారమై ఉంటున్నాం. జ్ఞానము ఎప్పుడైతే మనము కలిగి జ్ఞానమును వినాలి అని అనుకుంటామో, అటువంటి జ్ఞానము కలిగినటువంటి వాడు విని పాండిత్యమును వృద్ధి చేసుకుంటాడు. పాండిత్యం వృద్ధి చేసుకుంటాడు. ఎప్పటి నుంచో వింటున్నాం, ఏమైనా వృద్ధిలోకి వచ్చామా? మనం ఆధ్యాత్మికమైన వృద్ధి కలిగి మనం బ్రతుకుతున్నామా? మన మాటలో ఏమైనా మార్పు వచ్చిందా? మన యొక్క జీవితంలో ఏమైనా మార్పు వచ్చిందా? మన ఆలోచనలో మార్పు ఏమైనా వచ్చిందా? మన నడవడిలో ఏమైనా మార్పు వచ్చిందా? మన యొక్క ప్రియులారా విధానంలో ఏమైనా మార్పు వచ్చిందా? విని 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 మనము ఏమైపోవాలో తెలుసా అండి? దేవునికి ప్రియులారా అంకితమైపోయిన యేసుక్రీస్తు వలె మారాలండి. మనం యేసుక్రీస్తు వలె మారాలి. ప్రియులారా, ఒక్కసారి మనము ఆలోచించాలి. ఎందుకు మనం అలా మారాలి? మారాలనే కదా ఈ మాటలు. విని 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 మనము కూడా క్రీస్తు స్వారూప్యములోనికి మార్చబడాలి. కందిరీగా ఉంటుంది. కందిరీగా పిల్లలను చేసే విధానం చాలా విచిత్రంగా ఉంటుంది. అది బయటకు వెళ్ళి ప్రియులారా ఒక బంకమట్టి తీసుకొచ్చి ఎక్కడో ఒక చోట మట్టిని పెడుతుంది. ఆ బంకమట్టిని పెట్టిన తర్వాత అది ప్రియులారా ఆ లోపల ఏదో ఒక చిన్న పురుగు లేకపోతే ఏదైనా చిన్న జీవి ఆ లోపలికి తీసుకొని వచ్చి పెట్టి దాని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. శబ్దము చేస్తూ తిరుగుతూ ఉంటుంది. శబ్దం చేస్తూ తిరుగుతూ ఉన్నప్పుడు లోపల ఉన్నటువంటి పురుగు అనుకుంటుంది, ఎవరు ఈ శబ్దం చేస్తున్నారు? ఈ శబ్దం చాలా జాగ్రత్తగా వినాలి నేనంటూ లోపల ఉన్న పురుగు ఆ శబ్దాన్ని వింటూ వస్తుంది. చాలా సార్లు వస్తుంది ఆ కందిరీగా, చాలా సార్లు ప్రియులారా ఆ కందిరీగా ఆ యొక్క గూడు చుట్టూ కూడా అది శబ్దం చేస్తూ ఉంటుంది. ఆ శబ్దము విని 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 కొన్ని దినాల తర్వాత ఆ గూడు పగిలిపోయి లోపలికి వెళ్ళిన ఆ చిన్న పురుగు కందిరీగగా బయటకు వస్తుందండి. కందిరీగగా బయటకు వస్తుంది. కందిరీగ ఆ విధంగా సంతానోత్పత్తి జరిగిస్తుంది. అంటే ఒక్కసారి ఆలోచించండి, ఏంటి వినటం వలన మనం మారతామా? అవునండి. వాక్యము విని 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 మనము క్రీస్తులాగా మారాలి. అందుకే మాటి మాటికి ఎందుకు వాక్యం వినమన్నాడు? మాటి మాటికి ఎందుకు వాక్యం దగ్గర కూర్చోమన్నాడు? అంటే నీలో మార్పు రావాలి. ఎటువంటి మార్పు రావాలంటే క్రీస్తు యేసు స్వారూప్యము రావాలి. ఆ రూపం రావాలి మనకు. అందుకే మనము వినాలి ప్రియులారా. జ్ఞానము కలవాడు విని పాండిత్యమును సంపాదించుకుంటాడు. వివేకము గలవాడు ఆలకించి ఏం చేస్తాడట? నీతి సూత్రములను సంపాదించుకుంటాడు. నీతి సూత్రాలు ఎక్కడున్నాయి? ఏవండి, నీతి సూత్రాలు ఎక్కడున్నాయండి? లేఖనాలలో ఉన్నాయి. వీటిని సంపాదించుకోవటం ఏముంది? రోజు కాసేపు బైబిల్ చదివితే సరిపోదా?
బైబిల్ చదవటం వలన సంపాదించుకోలేవు ప్రియులారా. వినటం వలన, ఆలకించటం వలన సంపాదించుకుంటాం. మనమేదో చదివి ప్రియులారా పర్వాలేదు నేను ఈరోజు వాక్యం చదివాను అనుకుంటే మన జీవితంలో అది కొంతవరకు మాత్రమే ఉపయోగపడుతుంది, కానీ నీతి సూత్రములు మనకు అర్థము కావు. ఎందుకో తెలుసండి, దైవ గ్రంథములో ప్రియులారా ఒకే రీతిలో ప్రియులారా మనం వరుసగా బైబిల్ను చదివితే మనకు బైబిల్లో ఉన్నటువంటి సబ్జెక్ట్ అర్థం కాదు. ఎందుకు అర్థం కాదో తెలుసా? దేవుడు సూత్రము వెంబడి సూత్రాన్ని పెట్టాడు. ఎలా పెట్టాడో తెలుసా? వాటిని యెషయా గ్రంథం ఒకసారి చూడండి. బైబిల్ గ్రంథములో యెషయా గ్రంథం 28వ అధ్యాయము 13వ వచనము నుండి మనము చదువుకుందాం. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనము నుండి మనము చూస్తున్నాం. నత్తివారి పెదవుల చేతను అన్య భాషతోను ఈ జనులతో మాటలాడుచున్నాను, అయినను వారు విననొల్లనైరి. కావున వారు వెళ్ళి వెనుకకు మొగ్గి విరుగబడి చిక్కుబడి పట్టబడునట్లు ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రము వెంబడి సూత్రము, సూత్రము వెంబడి సూత్రము, కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవా వాక్యము మీకు వచ్చును అని అన్నాడు. బాగా గమనించండి ఈ మాటలు. యెషయా గారు మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రము వెంబడి సూత్రము, సూత్రము వెంబడి సూత్రము. ఇది కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవా వాక్యము మీకు వచ్చును. కొంత అచ్చట కొంత ఇచ్చట. ప్రియులారా, ఉన్న ఈ వాక్యాన్ని ఒక చోటికి తీసుకురావాలి, ఒక చోటికి తీసుకురావాలి. ఎక్కడో సంఖ్యాకాండములో ఉన్నటువంటి వాక్యం, ఎక్కడో సంఖ్యాకాండములో ఉన్నటువంటి బిలాము ఎక్కడున్నాడు? ఇంకా వెతకాలి. ఎక్కడున్నాడు? అతని జీవితం ఎలాగుంది మనం ఆలోచించాలి. వెతికితే ప్రియులారా మనకు దొరుకుతాడు. వెతికితే తప్పనిసరిగా దొరుకుతుంది. ఎక్కడో సంఖ్యాకాండములో మనం బిలామును గురించి చదువుకున్నాం, అక్కడితో అయిపోయింది అతని చరిత్ర. అంటే బిలామును గురించి మనకు సంపూర్తిగా తెలియాలంటే అక్కడ మాత్రం అర్థం కాదు, మనకు అక్కడ అర్థం కాదు. ఇప్పుడు దాని గురించి ఇంకా ఎక్కడైనా వ్రాసాడా? బైబిల్లో వెతకాలి. ప్రకటన గ్రంథంలో ఉంటుంది. ఇదిగో బిలాము నడిచినటువంటి తప్పు త్రోవ అని అన్నాడు. యూదా పత్రికలు అంటాడు, అయ్యో వారికి శ్రమ, వారు కయీను నడిచిన మార్గము నడిచిరి, కోరాహు చేసినట్టు తిరుగుబాటు చేశారు, బిలాము నడిచిన తప్పు త్రోవలో నడిచాడు. పేతురు పత్రికలో ఉంటుంది, అతడు తిన్నని మార్గములను విడిచిపెట్టిన బెయేరు కుమారుడు. అంటే వీటన్నిటినీ కూడా అచ్చట ఇచ్చట ఉన్న వాక్యాలన్నిటినీ ఒక్క చోటకు తెచ్చుకుంటే గాని బిలాము యొక్క పూర్తి చరిత్ర మనకు అర్థము కాదు. ఈ నీతి సూత్రములు మనకు తెలియాలంటే, పైన అన్నాడు చూడండి, ఈ నీతి సూత్రములు మనకు తెలియాలి అని అంటే వారు వెళ్ళి వెనుకకు మొగ్గి విరుగబడి చిక్కుబడి పట్టబడునట్లు అన్నాడు. చూడండి అక్కడ ఏంటి ఆ మాట? ఆ మాట ఏంటండి? ఎప్పుడైనా ఆలోచించారా? ఆ మాట యొక్క ఉద్దేశం ఏంటి? కావున వారు వెళ్ళి, నేను జనులతో మాట్లాడుచున్నాను, అయినను వారు ఏం చేయలేదు, విననొల్లనైరి. కావున వారు వెళ్ళి వెనుకకు మొగ్గి విరగబడాలి, చిక్కుబడాలి, పట్టుబడాలి. ప్రియులారా, ఏమర్థమైంది అక్కడ మనకు? ఏమర్థమైంది? ప్రియులారా, ఎప్పుడైతే మనము నీతి సూత్రమును, ఇదిగో ఆజ్ఞ వెంబడి ఆజ్ఞను ఒక చోటకు తీసుకొని వస్తామో, ఒక చోట కూర్చుంటామో, లేక దానిని ప్రియులారా ఒక చోటకు తీసుకొచ్చి ఒక అద్భుతమైనటువంటి సబ్జెక్టుగా మనము ప్రియులారా దాన్ని తయారు చేయగలుగుతాము, లేకపోతే ఆ యొక్క విషయాలన్నీ మనం వినగలుగుతాము, అప్పుడు మన జీవితాలు విరగబడాలి. అంటే విరగబడాలంటే విరిగిపోవాలి మన జీవితాలు, మన జీవితాలు మొగ్గిపోవాలి, మన జీవితాలు ప్రియులారా పట్టబడాలి.
ఎప్పుడైతే ఒక నీతి సూత్రం మనము కలిగి ఆ నీతి సూత్రమును సరైన విధానములో ప్రజల మధ్యకు తీసుకెళ్తామో ఆ ప్రజలు విరగబడిపోవాలి, మార్పు చెందాలి, వారు వాక్యము చేత ఏం చేయబడాలి? పట్టబడాలి. ఈ నీతి సూత్రము తెలియాలంటే ముందు మనకేమర్థం కావాలి? జ్ఞానములో పాండిత్యం తెలియాలన్నాడు. అందుకే జ్ఞానము గలవాడు విని ఏమి నేర్చుకుంటాడు? పాండిత్యమును వృద్ధి చేసుకుంటాడు. ప్రియులారా, వృద్ధి చేసుకుంటాడు. అందుకే అపోస్తలుడైన పౌలు తిమోతికి ఉత్తరం రాస్తూ ఏమన్నాడో తెలుసా? ఒక్కసారి చూడండి. ప్రియులారా, తిమోతికి వ్రాసినటువంటి రెండవ పత్రిక బైబిల్ గ్రంథములో నుండి మనము చూడగలిగితే ఏమని చెబుతున్నాడు? 3వ అధ్యాయము 14వ వచనము నుండి మనము చదువుకుందాం. క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసము ద్వారా ఏ జ్ఞానం? రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవు ఎరుగుదువు. చూసారా? అపోస్తలుడైన పౌలు తిమోతికి ఉత్తరం రాస్తే ఏమంటున్నాడంటే, క్రీస్తు యేసు నందుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను ఎప్పటి నుంచి ఎన్ని విన్నావు నువ్వు? బాల్యము నుండి నీ విన్నావు. ఎట్లా విన్నావు? చదవండి అక్కడ వాక్యంలో, నువ్వు ఎరుగుదువు కనుక నీవు నేర్చుకొని అన్నాడు. చూసారా? ఏం కావాలండి? నేర్చుకోవాలి. లేఖనాలు నేర్చుకోవాలి. లేఖనము నేర్చుకోకుండా నా అంతట నేనేదో చెప్పేస్తాను అనంటే గురువు లేని విద్య లాంటిది అయిపోద్ది. గురువు లేని విద్య లాంటిది అయిపోతుంది. ప్రియులారా, నేర్చుకొని బోధించని వాడు గురువు లేని విద్య ఎట్లా ఉంటుంది చెప్పండి? గురువు లేని విద్య సరిగా ఉంటుంది? అది పదాలు అర్థమవుతాయా? సరైన విధానములో కూర్పు బాగుంటుందా? నీతి సూత్రము ఒక చోట నుంచి ఒక చోటకు సమకూర్చగలడా? సమకూర్చలేరు. కేవలము చదవటానికే ఉపయోగపడుతుంది. అందుకే తిమోతి, బాల్యము నుండి నీవు విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము ఎరుగుదువు. ఎట్లా ఎరిగావయ్యా నీవు తిమోతి? ఎలా ఎరిగావయ్యా నీవు? నేర్చుకున్నావు కదా, నా దగ్గర నేర్చుకున్నావు కదా నీవు. చూసారా? నేర్చుకున్న దానిని మళ్ళీ నువ్వేం చేయాలంటే అది రూఢి అని తెలుసుకో. ఏమండి ఉంది అక్కడ మాట? రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకొంటివో. ఎవరి వలన నేర్చుకొంటివంటే ఎవరో వలన నేర్చుకున్నాడా లేదా తిమోతి? నేర్చుకున్నాడు. నేర్చుకున్నటువంటి నీవు ఏమైతే నేర్చుకున్నావో వాటిని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకొంటివో ఆ సంగతి తెలుసుకొని ముందు వాటి యందు నువ్వు నిలకడగా ఉండు. ముందు నువ్వు నిలకడగా ఉండు. అది ఒక జ్ఞాని చేసే పని. నువ్వు నిలకడగా ఉండకుండా ఎదుటి వానికి నిలకడగా ఉండమని చెబితే అదే గురువు లేని విద్య, పాండిత్యము లేని జ్ఞానం. పాండిత్యము లేనటువంటి వృద్ధి చేసుకొనటువంటి విధానం. కొంతమంది వృద్ధి అవ్వటానికి ఇష్టపడరండి. ఆత్మీయ స్థితిలో వృద్ధి కావాలి, నేను ఇంకా నేర్చుకోవాలి, దేవుని కొరకు ఇంకా ఆత్మీయ స్థితిలో బలపడాలి అని అనుకున్న వ్యక్తి అసలు దేవునికి దూరం కాలేడు. దేవునికి దూరం కాలేడు. దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళాలి, నేర్చుకోవాలి. ఎన్నో సంగతులను ఇదిగో నేను విని పాండిత్యం తెచ్చుకోవాలి, నా జీవితంలో వృద్ధి చెందాలి. ముందు నేను వృద్ధి చెందితే ఇతరులకు నేను దేవుని యొక్క మాటలను రూఢిగా చెప్పగలను అనే విధానం ఉండదు. తమ సొంత జ్ఞానము మీద, తమ సొంత ఆలోచనల మీద, తన సొంత ప్రియుల భక్తి విధానములో ఆధారపడటం వలన ఈ రోజున సమాజానికి సరైన వాక్యము అందించబడటం లేదు. సమాజంలోనికి వాక్యము సరైన విధానములో వెళ్ళటం లేదు.
ప్రజలు ఏదో మేము సేవ చేస్తున్నాము, వేలాది మంది ప్రజలు మా దగ్గరకు వస్తున్నారు అని అనుకుంటున్నారే తప్ప ఏమి వెళుతుంది వాళ్ళ సమాజం దగ్గరికి? ప్రియులారా, వాళ్ళు విని విని పాండిత్యము నేర్చుకొని బోధకులు కావాలి. బైబిల్లో ఏమన్నాడు? మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా. హెబ్రీయులకు రాసిన పత్రిక చూడండి ఒక్కసారి. దేవుని వాక్య భాగములో మనం చూస్తే ప్రియులారా, వ్రాయబడినటువంటి విషయాలను మనము ఆలోచన చేద్దాం. 5వ అధ్యాయము 11వ వచనము నుండి చదవండి. ఇందును గూర్చి అనే మాట దగ్గర పుట్నోట్లు ఏముంది చూడండి. ఇతని గూర్చి మేము చెప్పవలసినవి అనేక సంగతులున్నవి కానీ మీరు వినుటకు ఏమైపోయారు? వినటానికి, పాండిత్యం నేర్చుకోవటానికి, పాండిత్యంలో వృద్ధి చెందటానికి ఇష్టపట్ల. వినుటకేమైపోయారు? మందులంటే ఏమండి, ఇక వాళ్ళు ఎక్కించుకోరు. నువ్వెంత వాక్యం చెప్పు, ఎన్ని మాటలైనా చెప్పు. పిల్లల్ని చూస్తూ ఉంటాం, కొంతమంది పిల్లల్ని. వాళ్ళని ఎన్ని తన్నులు తిన్నా, వాళ్ళని ఎన్ని రీతులుగా కొట్టినా, వాళ్ళని ఎన్ని రీతులుగా హెచ్చరిక చేసినా బడిలోకి వెళతారు కానీ ఒక్క మొక్క వాళ్ళకి ఎక్కదు. ఎన్ని దెబ్బలైనా తింటారు వాళ్ళు, ఎన్ని విధాలైన మాటలు పడతారు, ఎంత మంచి చేతనైన తిట్లు తింటారు. కానీ వెళతారు, అక్కడ మాటలు ఏం చేయ వాళ్ళకి ఎక్కవు. మందమైపోయింది. ఏమైపోయింది? మందం. వినుటకు మందులైనందున వాటిని ఏం చేయాల్సి వచ్చింది? మీకు విషదపరచుట మీకు కష్టమైపోయింది. విషదపరచుట కష్టమైపోయింది మీకు. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా అంటే బోధించేంత స్థాయికి వెళ్ళాల్సిన వాళ్ళు. మీరు విని, దేవుని వాక్యము విని మీరు ఏ స్థాయికి వెళ్ళిపోవాలి? బోధించవలసినటువంటి స్థాయికి వెళ్ళిపోవలసినటువంటి వారు ఉండవలసిన వారై ఉండగా, దేవోక్తులలో మొదటి మూలపాఠములను ఒకడు మరలా మీకు బోధింపవలసి వచ్చెను. ఏ పాఠాలు? మూలపాఠం అంటే మొదటి పాఠాలే. వాడు 4వ తరగతి చదువుతాడు, వాడికి ఏమండి 10th క్లాస్కి వెళ్తాడు, ఏబిసిడీలు రావు. కారణం ఏంటి? వాడికి మళ్ళీ మూలపాఠాలు చెప్పవలసి వచ్చింది. ఇప్పుడు వాడికి 1వ తరగతి 10వ తరగతి చదువుతున్నాడు కానీ వాడికి 1వ తరగతిలో ఉన్న పాఠాలే రాకపోతే ఇప్పుడు 10th క్లాస్ పాఠాలు విషదపరచడం కష్టమా కాదా? కష్టమే కదా. అదే చెబుతున్నాడు ఇక్కడ. వినని వాడు ఎప్పుడు కూడా వృద్ధి పొందలేడు వాక్యములో. వినని వాడు, నేర్చుకొనని వాడు వాక్యములో కానీ ఆత్మీయ స్థితిలో కానీ అసలు వృద్ధి చెందడు. ప్రియులారా, వృద్ధి చెందడు. వాక్యములో మనము చూస్తే, మీ కాలమును బట్టి చూస్తే అంటే కాలం చూస్తే చాలా స్థితికి వెళ్ళిపోయింది. మేము రక్షణ పొంది చాలా సంవత్సరాలు అవుతుందండి, మేము మారు మనసు పొంది 20 సంవత్సరాలు అవుతుందండి, మేము ఇదిగో ప్రభువు నమ్ముకొని అసలు ఈ ఊరు పుట్టక ముందే ప్రభువు నమ్ముకున్నామండి. మాటలు కోటలు దాటుతాయి. ఒక్క వాక్యం చెప్పమన్నాడు, ఒక 10 వాక్యాలు ఇక్కడికి వచ్చి కంటత వాక్యాలు సండే స్కూల్ పిల్లల్లో చెప్పినట్టుగా చెప్పమనండి, ఎవరైనా చెబుతారేమో? రావు. మందులైపోయారు. మీకు లోతైన విషయాలు విషదపరచటం ఏమైపోయింది? కష్టమైపోయింది. మూలపాఠముల ప్రియులార పాఠములను మీకు మళ్ళీ ఒకడు ఏం చేయాల్సి వచ్చింది? బోధింపవలసి వచ్చును. ఇంకా కింద ఏమంటాడు చూడండి. మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారము. కాలాన్ని బట్టి చూస్తే బోధకుడు అనంటే ప్రియులారా వాడి యొక్క స్థాయి ఎట్లా ఉంటుంది? ఏమండి, ఒక టీచర్ని మనం చూస్తామండి. ఒక టీచర్ వాడు బోధకుడు కావాలి అంటే, ఒక టీచర్గా ప్రియులార పని చేయాలంటే ఎంత వయసు ఉంటుంది సుమారు? మీరు చెప్పండి, ఎంత వయసు ఉంటుంది? ఎందుకంటే బీఈడి చేయాలి కదా. ఏమండి, ఒక టీచర్గా అతడు అక్కడ ఉండాలంటే అంటే ఎన్ని సంవత్సరాలు అయితే అతనికి ప్రియులార బీఈడి అవుతుంది చెప్పండి మీరు? ఏమండి, కనీసం ఒక 25 సంవత్సరాలన్నా ఉండాలి కదా. ఇప్పుడు 25 సంవత్సరాలు కలిగిన వాడు నేను అన్నం తిన్న పాలు తాగుతాని మారం పెట్టాడు అనుకో, ఎట్లా ఉంటుంది? నేను అన్నం తినను, నాకు అన్నం అరగట్లేదు, నేను పాలే తాగుతాను అన్నాడంటే అర్థం ఏంటి?
ఏవండి ప్రియులారా, వాక్యము వింటున్న మనం ఆలోచించాలి. వాడు పాలు త్రాగవలసినటువంటి స్థితిలోనే ఉన్నాడు అంటే ఏం కాలేదు, వాడు బలమైన ఆహారము తినే స్థాయికి వాడి అవయవాలు వృద్ధి చెందలేదు. అవయవాలు ప్రియులారా వృద్ధి చెందలేదు బలమైన ఆహారము తినటానికి. వాక్యములో కింద మాట్లాడతాడు చూడండి ఇంకా, మరియు పాలు త్రాగు ప్రతివాడును శిశువే కనుక నీతి వాక్య విషయములో అనుభవము లేనివాడై. ఎందుకు వస్తుంది అనుభవం? రాదుగా. నా విధానం నాదే, నా జ్ఞానం నాదే, నేను చెప్పే విధానములోనే నేను చెబుతాను, నేను వినే విధానములోనే వింటాను, నా దారి నాదే అని అనుకుంటూ వాక్యము అంటే ప్రియులారా సరైన అవగాహన లేని స్థితిలో వెళ్ళిపోతే ప్రియులారా ఆ వ్యక్తి యొక్క జీవితం శిశువు బ్రతుకే. అక్కడ చెబుతున్నాడు చూడండి, నీతి వాక్యము విషయములో అనుభవము లేనివాడై ఉన్నాడు. వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకును సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారము వారికే తగును. ఏమండి, వయసు వచ్చిన వారు అంటే కింద పుట్నోట్లు ఏమిచ్చాడు చూడండి, పరిపూర్ణులు. వయసు వచ్చిన వారంటే పరిపూర్ణులు. అంటే వాక్యము విషయంలో బహు జాగ్రత్తగా దినదినము కూడా ప్రియులారా దేవుని దగ్గర చాలా జాగ్రత్తగా ఒక ప్రక్క చదువుతూ, ఒక ప్రక్క ధ్యానిస్తూ, మరో ప్రక్క అనుభవం కలిగినటువంటి వారి దగ్గర వింటూ జీవించేటువంటి స్థితి కలిగిన వారు మేలు కీడులను వివేచించుటకు ప్రియులారా సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములను కలిగి ఉన్నారు. జ్ఞానేంద్రియములంటే చెవి, నాలుక, కన్ను, నోరు, దేహం. వీటిని జ్ఞానేంద్రియాలు అంటారు. ఏవండి, జ్ఞానేంద్రియాలు అని దేన్ని అంటారండి? చెవి, ముక్కు, నాలుక, నోరు, దేహం. వీటిని జ్ఞానేంద్రియములు అని అంటారు. జ్ఞానేంద్రియములను కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారము వారికే తగును అని అన్నాడు. ప్రియులారా, ఎందుకు వీళ్ళు బలవంతులు కాలేకపోతున్నారు? ఇంకా పాలు త్రాగే స్థితిలోనే ఎందుకుంటున్నారు? ప్రియులారా, ఎందుకు లోతైన స్థితిలోనికి వెళ్ళటం లేదు? లోతులోనికి వెళ్ళి జీవితాలు ఎందుకు వృద్ధి చెందటం లేదు? నేను రక్షణ పొందినప్పుడు ఉన్నట్టే ఉంటానండి, నేను మారను అంటారు కొంతమంది. నేను అప్పుడున్నట్టే ఉంటాను. అప్పుడున్నట్టే ఉంటావంటే నీకు వాక్యపు లోతు అర్థం కాలేదా? వాక్యపు లోతు అర్థమైనప్పుడు మనము మూలపాఠములను ఏం చేయాలి? విడిచిపెట్టేసేయాలి కదండి, విడిచిపెట్టాలి. రక్షణ పొంది 20-30 సంవత్సరాలు అవుతున్నా మళ్ళీ నీకు మారు మనసు బాప్తిసం గురించి చెప్పాలా? 6వ అధ్యాయంలో అంటాడు అదే చూడండి, 6వ అధ్యాయంలో మొదటి వచనంలో అదే అంటాడు చూడండి. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును, బాప్తిస్మములను గూర్చిన బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుత్థానమును, నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణుల మగుటకు సాగిపోదుము. ఏం కావాలి? ఏం మానమన్నాడు? మూలపాఠాలు ఇంకెందుకురా నీకు? డిగ్రీ స్థాయికి వచ్చావు కదా, పీజీ స్థాయికి వచ్చావు కదా, నీకెందుకు ఇంకా మూలపాఠాలు? అవి నీ జీవితంలో అవి నిర్జీవ క్రియలేక అవి ఎందుకు నీకు? చూడండి అక్కడ ఎంత స్పష్టంగా రాశాడు. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు. ఇప్పుడు మళ్ళీ నువ్వు రక్షణ పొంది 20-30 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మళ్ళీ మారు మనసు పొందాలని చెప్పాలా? వాడికి అవసరం లేదు కదా. మారు మనసు పొందుటయు, దేవుని యందు విశ్వాసం ఉంచు అని చెప్పటం. ఏమండి, బాప్తిస్మములను గూర్చినటువంటి బోధ, హస్త నిక్షేపణం, మృతుల పునరుత్థానం, నిత్యమైన తీర్పు అను పునాది మరలా వేయొద్దు. ఒకసారి వేసావు కదా, ఏమండి వేసుకున్నారు. ఇవి అర్థమైనవి? అసలు ఇందులో ఉన్నవి అర్థమైనయా? మారు మనసు అంటే తెలుసు, బాప్తిస్మం అంటే తెలుసు, హస్త నిక్షేపణం అంటే తెలుసు, మృతుల పునరుత్థానమును గురించి అర్థమైందా? రక్షణ పొందినటువంటి వారికి మృతుల పునరుత్థానమును గురించి అర్థమైందా?
తర్వాత నిత్యమైన తీర్పు అనేటువంటి ఒక పునాది వేయబడిందన్న సంగతి అర్థమైందా మన జీవితాలలో? ప్రియులారా, ఇవన్నీ కూడా మరిచి సంపూర్ణుల మగుటకు సాగిపోవాలి. ఒక పుట్టిన బిడ్డ ఎదుగుతూ 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 అతడు సంపూర్ణమైన స్థాయికి వస్తేనే గాని వాడు ఒక మనిషి యొక్క విధానములో ఉన్నాడని మనకు అర్థం కాదు. ఏది ఇంకా నీ జీవితంలో ప్రియులారా ఆ పాత క్రియలతోనే ఆ పాత జీవితముతోనే ఎదుగుదల లేకుండా దేవుని యొక్క సన్నిధిలో ప్రియులారా మనము దేవునికి ఎక్కువగా దూరమైపోతూ, దేవుని వాక్యం విషయంలో అసలు శ్రద్ధ లేకుండా, అసలు సరైనటువంటి జ్ఞానము కలిగి వృద్ధి పొందించుకోవాలనే మనసు లేకుండా మనం ఏదో సంవత్సరానికి ఒక్కసారి 31 డిసెంబర్ రోజున ఏదో తీర్మానం చేసుకుంటున్నాం. జీవితాలు ఎక్కడ మారుతున్నాయి చెప్పండి? ఎక్కడ ఆలకించి నీతి సూత్రములను మనం తెలుసుకోగలుగుతున్నాం చెప్పండి ప్రియులారా? కొంతమంది అంటారు, ఎప్పుడు చెప్పే అయ్యగారే, ఎప్పుడు చెప్పే వాక్యమే కదా. ఏవండి, ఎప్పుడు చెప్పే అయ్యగారు ఎప్పుడు చెప్పే అయ్యగారే చెప్పే వాక్యాలు పాతవండి. నాకు తెలుసండి, నాకు తెలుసు. నేను రక్షణ పొందిన తర్వాత వాక్యాలు విని దేవుని యొక్క సన్నిధిలో చెప్పినటువంటి వాక్యాలు ఈ రోజున ప్రియులారా నేను తలుసుకొని దేవుని దగ్గర ఎక్కడ తప్పు చెప్పానో నేను క్షమాపణ చెప్పుకున్న దినాలు ప్రియులారా నేటికి ఉన్నాయండి. ప్రభువా, పలానా వాక్యము నాకు అర్థం కాకపోయినా పలానా చోట నేను ఏదో ప్రభువా నేను తెలుసు కదా అని వినేశాను కదా అని వాక్యం చెప్పేశాను ప్రభువా. ఇప్పుడు వాక్యపు లోతు తెలిసిన తర్వాత ఆ రోజు నేను చెప్పిన వాక్యం తప్పు అని నాకు ఇప్పుడు అర్థమైంది ప్రభువా. ఇంకా నేను ఆ మాట చెప్పను ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా అని దేవుని దగ్గర క్షమాపణ చెప్పుకున్నటువంటి దినాలు ఎన్నో ఉన్నాయండి. ఎందుకో తెలుసండి, మనము జ్ఞానేంద్రియములు కలిగిన వారైన తరువాత మనము చిన్ననాడు చేసినటువంటి వాటిని మళ్ళీ చేస్తే అది ఏమవుతుంది చెప్పండి? తప్పు కాదా? అందుకే ప్రియులారా దావీదు మాట్లాడుతూ, పౌలు గారు మాట్లాడుతూ ఏవండి ఒక మాట అన్నాడు పౌలు గారు. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక పౌలు గారు మాట్లాడుతూ వాక్య భాగములో 13వ అధ్యాయము దేవుని వాక్యములో 10వ వచనము నుండి చదువుకుందామండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును. నేను పిల్లవాడినయున్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని, ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు అనేసాడా? అంటే ఇప్పుడు పౌలు గారు కూడా పిల్లవాని చేష్టలు చేశాడా? చేష్టలు ఏం చేశాను ప్రియులారా? పిల్లవాని చేష్టలు మానేయాలా? పెద్దోళ్ళు అయిన తర్వాత ఇంకా వాళ్ళ చేష్టలే చెయ్యాలా? చిన్నప్పుడు పిల్లలు మట్టిలో ఆడుకుంటారు. ఇప్పుడు 20 సంవత్సరాలు వచ్చినప్పుడు కూడా నేను మట్టిలో ఆడుకుంటానంటే ఏమండి, నేను కూడా కాసేపు ఇసుకలో కూర్చుని ఆడుకుంటాను, నేను కూడా కాసేపు మట్టిలో కూర్చుని ఆడుకుంటాను. అరే ఏంట్రా పెద్దోడు అయ్యండి పిల్ల చేష్టలు చేస్తున్నావు అని చూసేవాళ్ళందరూ. ప్రియులారా, చిన్న పిల్లవాడు మాటి మాటికి అలుగుతాడు, ప్రతి చిన్న విషయానికి అలుగుతాడు. పెద్దవాళ్ళం అయిపోయిన తర్వాత కూడా మాటి మాటికి అలిగామనుకో, ప్రతి చిన్న విషయానికి అలిగామనుకో, రే ఏంట్రా బాబు అట్ట అలుగుతావేంట్రా నువ్వు, ప్రతి చిన్న విషయానికి అలుగుతావేంటి? ఇప్పుడు జ్ఞానేంద్రియములు పెరిగినాయి కదా, ఆలోచించాలి కదా, పరిశీలన చేసుకోవాలి కదా. ప్రియులారా, వాక్యము ఎంత గొప్పదో ఆలోచించండి, వాక్యము ఎంత లోతైనదో ఆలోచించండి ప్రియులారా. నేటికి కూడా ప్రియులారా ఒక వాక్యము మీ దగ్గరకు తీసుకురావాలంటే ఎన్ని రీతులుగా ప్రియులారా వాక్యాలను నేను విని తెలుసుకొని నేర్చుకొని మీ యొద్దకు తీసుకొస్తానో తెలుసా? వాక్యం దగ్గర కూర్చొని ప్రతిరోజు వాక్యము దగ్గర కూర్చొని ప్రతిరోజు దానికి సంబంధించిన పుస్తకాలు, దానికి సంబంధించిన విషయాలు, అనుభవంతో కూడినటువంటి దేవుని యొక్క దాసులు ప్రియులారా చెప్పినటువంటి విషయాలన్నిటినీ ఒక చోటకు తీసుకొచ్చి ఒక ప్రసంగంగా తయారు చేసి మీ యొద్దకు తీసుకురావటానికి చాలా టైం పడుతుంది ప్రియులారా.
ఎందుకంటే మీరు పిల్లవాని చేష్టలు మానేసేయాలిక. ఇప్పుడు సంవత్సరాలు గడిచిపోతున్నాయి, దినాలు గడిచిపోతున్నాయి. ప్రభువా నూతన కార్యము జరిగించు అని హబక్కూకు చేసిన ప్రార్థన ఎన్నిసార్లు చేశాం మనం? ఎన్నిసార్లు చేశాం? నూతన కార్యం జరిగించమంటే అర్థం ఏంటి? ఇక పాతకాలంలో తెలియక చేసేసాను, క్రొత్త సంవత్సరం వచ్చేస్తుంది, ఇప్పుడు నేను ఒక నూతనమైనటువంటి విధానములో, నీ విషయములో, నీ వాక్య విషయములో, ప్రార్థన విషయంలో, భక్తి విషయంలో ఇంకా ఎదుగుదల నేను కలిగి బ్రతకాలి. అలాంటి విధానములోనికి మనము రానప్పుడు మనం పాండిత్యములోనికి రాలేం. మనము ప్రియులారా నీతి సూత్రములను తెలుసుకోలేం. మళ్ళీ చదవండి ఆ వచనాన్ని, సామెతల గ్రంథం 1వ అధ్యాయము దేవుని వాక్యములో ప్రియులారా 5-6 వచనాలు మళ్ళీ చదువుకుందామండి. జ్ఞానము గలవాడు విని పాండిత్యము వృద్ధి చేసుకొనును, వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకోవాలి. నీతి సూత్రాలు బైబిల్లో ఎన్నున్నాయో సంపాదించుకోవాలి. వీటి చేత సామెతలను, భావ సూచక విషయములను, జ్ఞానుల మాటలను, వారు చెప్పిన గూఢవాక్యములను జనులు గ్రహిస్తారు. ఎప్పుడు గ్రహిస్తారు జనులు? నువ్వు ఆలకించి ఒక పాండిత్యంలోకి రావాలి. నువ్వు ఆలకించి నీతి సూత్రాలు సంపాదించుకోవాలి ప్రియులారా. అప్పుడు భావ సూచక విషయాలు, సామెతలు, ప్రియులారా జ్ఞానులు మాటలను, వారు చెప్పిన గూఢ వాక్యములను గ్రహించదు. గూఢవాక్యము అంటే లోతైన అనుభవాలు, లోతైన సంగతులు. ప్రియులారా నేను ఒక విషయం చెప్పనా? భూమి మీద లోకస్తులు ప్రభుని ఎరగని వారు గూఢమైనటువంటి సంగతులు తెలుసుకొని ప్రియులారా వాళ్ళు బ్రతుకుతున్నారు కదా. లోతైన విషయాలు వాళ్ళకి నేర్పుతున్నాడు సాతానుడు. సాతానుడు కూడా గూఢమైన వాక్యాలు లోకానికి నేర్పుతున్నాడండి. ఒకసారి చూడండి ప్రకటన గ్రంథం, వాడు నేర్పుతున్నాడో లేదో చూద్దాం. వాడు కూడా గూఢమైన సంగతులే చెబుతున్నాడు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 24వ వచనం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 24వ వచనం. అయితే తుయతైరులో కడమవారైన మీతో అనగా ఈ బోధను అంగీకరింపక సాతాను యొక్క గూఢమైన సంగతులు అనే దగ్గర పుట్నుట్లు ఏమని చూడండి, లోతైన వాటిని. ఏంటి? సాతాను యొక్క లోతైన సంగతుల. అంటే సాతానుడు కూడా లోతైన సంగతులు చెబుతున్నాడు లోకానికి. చూడండి ప్రియులారా, ఆ గూఢమైన సంగతులను ఎరుగమని చెప్పుకొను వారందరితో నేను చెప్పుచున్నది ఏమనగా అని అంటున్నాడు. ఏవండి, సాతానుడు గూఢమైన సంగతులు. కొన్నిసార్లు అండి మీడియాలో కొంతమంది బైబిల్ గ్రంథాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు ప్రభువుని తెలియని వారు, ప్రభువుని ఎరగని వారు ప్రశ్నిస్తున్నప్పుడు నాకు అనిపిస్తుంది మనకంటే వాళ్ళు బైబిల్ బాగా చదువుతున్నారేమో అనిపిస్తుంది. మనకంటే వాళ్ళు బాగా చదువుతున్నారేమో అనిపిస్తుందండి. ఎందుకంటే వాళ్ళు అడుగుతున్నటువంటి ప్రశ్నలు ఎక్కడెక్కడవో లోపల దాగి ఉన్నటువంటి ప్రశ్నలు అడుగుతున్నారు వాళ్ళు. కానీ వాళ్ళు అడిగే ప్రశ్నలు సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరిగిన వారై అడుగుతున్నారు. కానీ వాళ్ళు అడిగే ప్రశ్నలు సత్యమైనవి కావు. కానీ వినే మనకు ఎలా అనిపిస్తాయి అంటే అవి, అమ్మో బైబిల్ గ్రంథంలో ఇన్ని గొప్ప సంగతులు వీళ్ళకి తెలుసా అనిపిస్తుంది. ఎప్పుడు అనిపించాలి? మనకి ఎప్పుడు అనిపిస్తుంది? వాడు చెప్పే మాట సరైంది కాదు. బైబిల్ గ్రంథంలో వాడు వాక్యాన్ని వక్రీకరిస్తున్నారు. వారు వాక్యాన్ని ఇదిగో ఉన్నదాన్ని తీసివేసి లేని దాన్ని కలుపుతున్నారు. సాతానుడు చేసే పని అదే కదండి. సాతానుడు లోతైనటువంటి సంగతులు చెబుతాడంటే బైబిల్ గ్రంథాన్నే అనేక రకాలుగా మార్చి వాళ్ళకు అనుకూలంగా వక్రీకరించి మాట్లాడేవారు.
ఈ రోజున మన క్రైస్తవులు అని చెప్పుకుంటున్న వారిలో కూడా ఎంతమంది లేరండి? ఈ మధ్య కాలములో ఇదిగో దేవునికి కూడా తల్లి ఒకటి ఉంది, దేవునికి భార్య ఉంది, ఆమె మన తల్లి అని చెప్పి ప్రియులార ప్రకటన చేస్తున్న వాళ్ళు ఎంతో మంది భూమి మీద రాలేదా? ఏవో 4 వచనాలు తీసుకుంటారండి, అవి అక్షరార్థంగా తీసుకుంటారండి, ఆధ్యాత్మికంగా తీసుకోరండి. ప్రియులారా, ఆ విషయాలన్నిటినీ ఒక చోట కూర్చి వాళ్ళు ఆ ఉన్నటువంటి సత్యాన్ని ప్రక్కన పెట్టి అసత్యాన్ని ప్రజల మధ్యకు తీసుకొచ్చి ప్రజలను మభ్య పెడుతున్నారు. ఏవండి, విలియం బ్రెన్హామ్ అనేటువంటి యేసునామం అనేటువంటి ఒక సంస్థకు చెందిన వాళ్ళు, యెహోవా సాక్షులు అనేటువంటి సంస్థకు చెందిన వాళ్ళు, వీళ్ళంతా కూడా వాక్యము విషయంలో ప్రియులారా నిజంగా వాళ్ళ ముందు మీరు కూర్చుంటే సమాధానం చెప్పలేనటువంటి విషయాలు తీసుకొస్తారు. కానీ వాక్యము విషయములు ప్రతిదినము వాక్యము దగ్గర కూర్చొని విని పాండిత్యము నేర్చుకొని ఆలకించి దేవుని యొక్క సన్నిధిలో సూత్రము వెంబడి సూత్రము ఎరిగిన వారమై జ్ఞానేంద్రియములు కలిగిన వారమై మనం ప్రభు పాదాల దగ్గర కూర్చొని ప్రియులారా ప్రభు దగ్గర నేర్చుకోగలిగితే వాళ్ళందరూ చెప్పేవి అని వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. మనకు అర్థం అవ్వాలిగా, మనకు అర్థం అవ్వాలిగా. మనం బలపడాలంటే, మనం క్రీస్తులో పరిపూర్ణులము కావాలంటే వాక్యమును మనం అర్థం చేసుకోవాలి కదా ప్రియులారా. అందుకే భావ సూచకమైన విషయములను, గూఢ వాక్యములను మనము ఎరగాలండి. అంటే లోతైన అనుభవంలోనికి మనము వెళ్ళాలి. పిల్ల చేష్టలు మానేసేయాలి. ఇక మనం ఏ చేష్టలోకి రావాలి? ఇప్పుడు పెద్దవారయ్యాం, కొంతమంది వృద్ధులయ్యారు. అందుకే పిల్లలారా మీకు రాయిచున్నాను అంటాడు యోహాను గారు. ఏవండి, యవనస్తులారా మీకు రాయిచున్నాను, తండ్రులారా మీకు రాయిచున్నాను. అంటే అక్కడ చిన్నపిల్లలంటే చిన్నపిల్లలనా? యవనస్తులంటే యవనస్తులనా? ఏవండి, తండ్రులారంటే తండ్రులారనా? పిల్లలున్న వాళ్ళనా? కాదండి. అక్కడ ఉన్న దేవుని పిల్లలే కొంతమంది చిన్న పిల్లల స్వభావం కలిగిన వారిగా, అప్పుడే రక్షించబడిన వారిగా, అప్పుడే ఎదుగుతున్న వారిగా ఉన్నారు. ఏమండి, సంఘంలో ఈ 3 రకాలైన ప్రజలు ఉంటారా, ఉండరా? ఏవండి, అప్పుడే రక్షించబడి అప్పుడే ప్రభు సన్నిధిలో ఎదుగుతున్న చిన్నపిల్లలు ఉంటారు. ప్రియులారా, వాక్యము విషయములో దేవుని కొరకు బలమైన కార్యాలు చేసే యవనస్తులు ఉంటారు. వాక్యములో లోతైన అనుభవాలు తెలుసుకొని వాళ్ళ జీవితాలలో ప్రియులారా ఒక స్థిరమైనటువంటి విధానంలో ప్రభు కొరకు బ్రతికే తండ్రులు ఉంటారు. ఆత్మలను సంపాదించి ప్రభు కొరకు ఆత్మలను తీసుకొస్తారు. ఆత్మలను సంపాదించే వారిని ఏమంటారు? తండ్రులు అని అంటారు. మరి ఏది నీ స్థాయి? చిన్న పిల్లల స్థాయా, యవనస్తుల స్థాయా, తండ్రుల స్థాయా? కాలమును బట్టి చూచితే అనేకులను ప్రభు యొద్దకు తీసుకురావలసిన స్థానం మనది. కానీ ఏది? ఆలోచించండి ప్రియులారా. వినుట లేదు, ఆలకించుట లేదు. నీతి సూత్రములు కలిగిన వారిగా మన జీవితాలలో గూఢమైనటువంటి లోతైన విషయాలు తెలుసుకోవటానికి మనము ఆసక్తి చూపించటం లేదు, మందులమైపోతున్నాం. అందుకే రోమా సంఘానికి ఉత్తరము రాస్తూ ఒక మాట అంటాడు. ఆ మాట చదివి ప్రార్థన చేసుకుందాం. రోమీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము. ప్రియమైన దేవుని పిల్లలారా, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయములో ప్రభువు తన యొక్క భక్తుని ద్వారా సెలవిస్తూ ఏం చెబుతున్నాడో ఒక్కసారి మనం చూద్దాం. 11వ వచనం. ఆసక్తి విషయములో ఏం కావద్దన్నాడు? ఆసక్తి అనేది ఎప్పటికీ తగ్గిపోకూడదు. ఏవండి, ఇంకా ఆసక్తి ఏం కావాలి? మనలో పెరగాలి. ఆసక్తి పెరగాలి. కానీ మనకేమో నిద్రలో పెరుగుదల ఎక్కువైపోయింది కదా. వాక్యం వినేటప్పుడు నిద్రపోయే విషయంలో బాగా ఎదుగుదల. ఏవండి, నిర్లక్ష్యంగా ఉండే విషయంలో బాగా ఎదుగుదల. ఏవండి, వాక్యం విషయంలో అంత ఆసక్తి లేనటువంటి విధానములో. అందుకే రోమా సంఘానికి చెప్తున్నాడు, ఆసక్తి విషయములో మాంద్యులు కాక ఆత్మయందు ఏం కలిగి ఉండాలట మనం? తీవ్రత అన్నాడు. చూడండి, తీవ్రత. తీవ్రత అంటే ఏమండి, జ్వరం తీవ్రంగా వచ్చిందండి, వర్షం తీవ్రంగా పడిందండి. అండి, ఈ మాటలు వింటూ ఉంటాం. తీవ్రత అంటే మనము అనుకున్న దానికంటే
ఎక్కువగా ఎక్కువగా ముందుకు వెళ్ళాలి. ఉందా ఆ తీవ్రత మనకి? అసలు ఎక్కడుంది ఆ తీవ్రత? అసలు ఆ తీవ్రత అనే మాటే మనకు మర్చిపోయాం. ప్రియులారా, ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. సేవించుడి. ప్రియులారా, ఆలోచన చేద్దాం. సొలొమోను జ్ఞానం భూపతులను తన యొద్దకు రప్పించుకుంది. నీలో నాలో ఉంచిన జ్ఞానం సొలొమోనుకిచ్చిన జ్ఞానము కంటే గొప్ప జ్ఞానం ఇచ్చాడు మనకు. సొలొమోను దగ్గర ఉన్న జ్ఞానం కొద్దిదే. ఆ కొద్ది జ్ఞానముతో భూజనులందరూ తన యొద్దకు వచ్చేటట్లుగా చేశాడు సొలొమోను. మరి ఎన్నో వాక్యాలు వింటూ పరిపూర్ణమైనటువంటి బైబిల్ గ్రంథం మన చేతికిచ్చి ఎన్నో లోతైనటువంటి విషయాలు మనకు తెలియచేస్తూ వాక్యము విషయములో ప్రియులారా మనము ఒక గొప్ప స్థాయికి వెళ్ళాలని దేవుడు ఆశిస్తే ఆసక్తి లేని వారిగా మనం బ్రతుకుతున్నామా? మందులుగా బ్రతుకుతున్నామా? ఎంత చెప్పినా తీవ్రత, ఆత్మయందు తీవ్రత లేని వారిగా మనం బ్రతుకుతున్నామా? ప్రభు త్వరగా రాబోతున్నాడు ప్రియులారా, ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు నువ్వు పరిపూర్ణుడు కాకపోతే, ఆయన వచ్చినప్పుడు నీలో ఆత్మ తీవ్రత లేకపోతే, మందులుగా ఉంటే బుద్ధి లేని కన్యకల పరిస్థితి ఏమైపోయింది? అయ్యా అయ్యా అని వచ్చి తలుపు తట్టారు కానీ మీరెవరో నాకు తెలియదు, అక్రమము చేయువారులారా వెళ్ళిపోండి అని వాళ్ళని నెట్టేశాడు. తలుపు తీయబడిందా? వాళ్ళకి మళ్ళీ అవకాశం దొరికిందా? ఇప్పుడే వెళతామయ్యా, ఇప్పుడు వెళ్ళి కొనుక్కొచ్చుకుంటామని అప్పుడు వెళ్ళారు. అమ్మేటప్పుడేం కొనుక్కోలేదు. దైవజనులు ఎంత అమ్ముతున్నారండి ఇప్పుడు? కొనుక్కుంటున్నారా? లేదండి. దాచుకుంటున్నారా? సిద్ధం చేసుకుంటున్నారా? లేదండి. తర్వాతలే అనుకుంటూ ఉంటే పెండ్లి కుమారుడు వస్తాడు. ఆ రోజున బుద్ధి లేని కన్యకల వలె మిగిలిపోతే, విడిచిపెట్టబడితే, వదిలిపెట్టబడితే మళ్ళీ నీకు తలుపు తీసే అవకాశం రాదు. ఇప్పటికైనా ఈ 2024వ సంవత్సరంలోనైనా దేవునిలో ఎదుగుదల కలిగిన వారిగా, జ్ఞానేంద్రియములు కలిగిన వారిగా, బలమైన ఆహారము తిని గూఢమైనటువంటి దేవుని విషయాలను తెలుసుకోవటానికి ఆసక్తి చూపించి ప్రభు కొరకు బ్రతుకుదాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డ, దేవుని సన్నిధిలో మనం ఎలా ఉన్నాం? మనం ఎలా బ్రతుకుతున్నాం? ఆలోచించండి. ఈ రోజున ప్రభువా, నిజమే నీ వాక్యములో ఎన్ని గొప్ప సంగతులు తండ్రి మీ యొక్క లేఖనాల నుండి మేము వింటున్నామంటే నిజంగా మేము ధన్యులము నాయనా, మేము ధన్యులం. ఈ వాక్యము లేక ఎంతోమంది సత్యము ఎరుగక నాయనా ఇంకా ఆ పిల్లల స్వభావము కలిగి పాలు త్రాగే స్థితిలో ఆ శిశువుల యొక్క అనుభవంలోనే ఉన్నారయ్యా. ఇది నా జీవితాన్ని నేను పెంపొందించుకోవటానికి నాయనా, గూఢవాక్యములను నేను తెలుసుకోవటానికి, అనేకులకు తెలపటానికి నన్ను బలవంతునిగా చేయవా తండ్రి. నీ సన్నిధిలో నేను ఎలా బ్రతకాలో మాకు నేర్పిస్తున్నారయ్యా. సంవత్సరాలు గడిచిపోతున్నాయి. ఒక నూతనమైన విధానములో నీ వాక్యపు లోతులను ఎరిగి మేము పరిపూర్ణం అవటానికి సహాయం చేయండి అయ్యా. మూలపాఠములను విడిచి పరిపూర్ణులుగా మారాలి మేము తండ్రి. అందరూ కొన్ని నిమిషాలు ప్రార్థన చేయండి ప్రియులారా. ఆసక్తి విషయంలో మాంద్యులు కావద్దు. మనం అందరూ కూడా కొన్ని నిమిషాలు మెళకువ కలిగి దేవుని సన్నిధిలో వీలైతే మోకరించి ప్రార్థన చేయండి. దేవుని పిల్లలముగా మనం ఈ లోకములో బ్రతకాలి. సాతానుడు ఎంతో మందికి తన గూఢమైనటువంటి విషయాలు చెప్పి ప్రజలను నాశనం చేయటానికి వదిలాడు ఎన్నో బాణాలని. బలవంతుని చేతిలో నువ్వు ఒక బాణంగా ఎందుకు మారకుండా అలాగే ఉండిపోయావు? ఉపయోగము లేని వ్యక్తిగా ఉన్నావా? లోక సంబంధమైన విషయాలలో ఉపయోగపడుతున్నావు, మంచిదే. దేవుని విషయాలలో ఏమి ఉపయోగపడుతున్నావు? పరిపూర్ణులం అవటానికి ఏం ప్రయాసపడుతున్నాం మనం? ఆలోచించండి ప్రియులారా.
అందరూ కూడా కొన్ని నిమిషాలు ప్రార్థన చేద్దాం అందరము కూడా. ఎక్కడ నీలో నిర్లక్ష్యం రావద్దు. ఆసక్తి విషయంలో మందులు కాకూడదు మనం, మాంద్యులం కాకూడదు మనం. అలా అయ్యామంటే ఏదో ఒక రోజున సాతానుడు నిన్ను పట్టుకొని ఈడ్చుకెళ్ళిపోతాడు. ఆ తర్వాత నీ జీవితం, నా జీవితంలో సాతాను వీడ్చుకు వెళ్ళిపోయిన తర్వాత మనం ఎంతగా ఏడ్చినా ప్రయోజనం ఉండదు. సమయం ఉండగానే పౌలు అంటున్నాడు, పరిపూర్ణమైనది వచ్చినప్పుడు ఆ పరిపూర్ణమైన దాని విషయములో నేను పరిపూర్ణగుటకు పిల్లవాని చేష్టలు మానేశాను. నేను పెద్దవాడినై పరిపూర్ణతలోనికి రావటానికి నన్ను నేను అప్పగించుకుంటున్నాను అని ఎలా చెప్పగలిగాడు? ఇంకా శిశువుగా పాలు త్రాగవలసిన స్థితిలోనే ఉన్నావా? నిజంగా ఈ దినాన్న దేవుని వాక్యము వింటున్న మనం ఆలోచన చేద్దాం. అందరం కూడా కొన్ని నిమిషాలు ప్రార్థనలో గడుపుదామండి.